రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి. నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా లబ్ధిదారులకు స్విఫ్ట్ కార్లను పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ కితం ఈ వాహనాలు అందించారు. మొదటి విడతలో మొత్తం 30 కార్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కారు ధరలో 10% లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అన్ని కూడా బ్రాహ్మిన్సే ఉండేవారు. నాలెడ్జ్కి మారుపేరుగా ఉండి ఈరోజు ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మిన్స్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టి 75 కోట్ల రూపాయలు ఈరోజు 18-19లో మనం బడ్జెట్లో పెట్టాం. దగ్గర పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి టు స్టార్ట్ విత్ 30 మంది బెనిఫిషరీస్, 2,20 లక్షల రూపాయలు. ఒక్కొక్క వెహికల్కి మీరు చూస్తే 60 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. 60 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు అదే మరిగా ఇక్కడ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డబ్బులు బారో చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక పారిశ్రామికవేత్తలు కావడానికి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇది ఒక శుభ దినం.